నమస్తే పిల్లలు, స్వాగతం మీ కథల పాఠశాలకు. ఈరోజు మన కథ పేరు చిట్టి మరియు బుబ్బు కుక్క పిల్ల కథ. ఒక్కసారి విన్నారంటే మిమ్మల్ని బాగా హత్తుకుంటుంది ఈ కథ. ఒక పల్లెటూరులో చిట్టి అనే చిన్నారి అమ్మాయి ఉండేది. చిట్టికి పాఠశాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం, కానీ జంతువులు అంటే మించిన ఇష్టం ఉండేది. ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తూ రోడ్డు పక్కన ఒక చిన్న కుక్క పిల్ల ఏడుస్తూ కనిపించింది. వర్షంలో తడిసిపోయి చలితో వణుకుతుంది. చిట్టికి జాలిగా అనిపించింది. బుజ్జి పాప, నీకు ఆకలిస్తుందా అని తన టిఫిన్ డబ్బా తీసి మిగిలిన ఇడ్లీని ఇచ్చింది. కుక్క పిల్ల తోక ఊపుతూ చూసింది. చిట్టి నవ్వింది. నీవు నా ఫ్రెండ్ అవ్వాలి అని ముద్దుగా అంది. ఆ క్షణానికే ఆ చిన్న కుక్క చిట్టికి స్నేహితుడైపోయాడు. చిట్టి దానికి బుబ్బు అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఏ పని అయినా, స్కూల్కైనా, ఆటలకైనా, పొద్దున కొలతలకు వెళ్ళిన బుబ్బు ఎప్పుడూ ఆమెతో ఉండేవాడు. ఒకరోజు చిన్న పిల్లాడు సైకిల్ నుంచి జారిపోయి ఏడుస్తుంటే దగ్గర ఎవ్వరూ లేరు, కానీ బుబ్బు బలంగా పెద్దల్ని పిలిచాడు. చిట్టి బాబాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాబుని కాపాడాడు. ఆ రాత్రి చిట్టి బుబ్బు తన మంచం మీద పడుకోబెట్టి చెవిలో నిదానంగా చెప్పింది, నీవు నా హీరోవి బుబ్బు అని. బుబ్బు తన తోక ఊపుతూ ముచ్చటగా నిద్రపోయాడు. పిల్లలు, మనం ప్రేమగా చూసిన ప్రతి జీవము మనకు నిజమైన స్నేహితుడవుతాడు. చిట్టి బుబ్బు స్నేహం మనందరికీ ఒక బుద్ధిపాఠం. ఇలాంటి ప్రేమతో నిండిన కథలు మీకు ఇష్టమైతే కథల పాఠశాల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి కలుద్దాం పిల్లలు. బాయ్ బాయ్.